అది జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు. ఓకే, ఇష్యూ నెంబర్ 12 ఏ రకాల రిజిస్టర్ ఉన్నాయి కానీ అప్డేషన్ లేదు. ఏం పని చేస్తారమ్మా మీరు? అట్లా కాదు, ఎందుకు లేదు? మీరు ఉద్యోగం చేయరా? ఎక్కడ ఉంటారు మీరు? ఏంటట్లా చెప్పండి, సమాధానం చెప్పండి. ఇవన్నీ రాకముందే మీకు తెలుసు ఎన్ని పనులు మా అంటే మోతాదు పనులే ఉన్నాయి, పెద్ద పనులు ఇవ్వాలి. అటువంటిది చేసి పెట్టుకోవాలి కదా. వాళ్ళే వస్తారు, వాళ్ళే చూస్తారు, వాళ్ళే రాస్తారు, మళ్ళీ వాళ్ళే ఫోన్లోనే ఒప్పుకుంటారు కదా. అది నడవదు. అప్పుడంతా కరోనా టైం అది ఇది ఉండే కాబట్టి కొంత ఎక్స్క్యూజ్ నడిచింది. ఇప్పుడేమో నడిచింది నడవదు. ఫస్ట్ మేడం ఫోన్లో చూపెడుతున్నారు మేడం ఫొటోస్. యాక్చువల్ మనకు కడిగి వర్క్ పేమెంట్ చేసుకోవాలి. వీళ్ళ పిల్లలే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు కాబట్టి వాళ్ళకి ఉపాధి వస్తుంది, వీళ్ళ కూడా కొంత ఉంటుందని గవర్నమెంట్ చట్టం చేసింది. ఉపాధి హామీ చట్టం మా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు ఈ చట్టం మీకోసం. మీరు ఎందుకు చేయలేదు? అంత చేసే ఒక్క పని వాళ్ళు పనులు చేస్తుంది, పోనీ పెద్ద ఉంటుంది వేస్తుంది, ఏం లేదు. ఇష్యూ నెంబర్ 14 వర్క్ పై కూడా ఉంది కానీ ఇదే రకాల డాక్యుమెంట్స్ లేవు. ముఖ్యమైన 14, 15 వీళ్ళు కూడా పెట్టండి ఆ ఫోటో. ఇష్యూ నెంబర్ 15 ఎన్నికలలో రైతుల కూలీల సంతకాలు పూర్తి స్థాయిలో లేవు. వేరే ఊరు కాదు కదా, మనం 10 సార్లు వెళ్తానే ఉంటాం ఆ ఊరికి. అంత ఉడుకులాట ఏముంది మనకు? వీళ్ళకి పని చేసి అక్కడ పోయి సంతకాలు తీసుకుని రావచ్చు. అది ఎందుకు వెళ్తానే ఉంటుంది? 10 చుట్టూ ఆ ఊరికి, 10 చుట్టూ ఆ పడికాడికి వెళ్తానే ఉంటారు. వాళ్ళు సంతకాలు తీసుకుంటారు. ఇష్యూ నెంబర్ 16 అమలు చే అధికారుల రోల్ కాల్ లేదు. సెక్రటరీ దగ్గర నుంచి అందరూ రోల్ కాల్ చేయాలి. అమ్మ ఈ సెక్రటరీ ఏమి జాబ్ కార్డు సరిగ్గా పెట్టలేదు, రిజిస్టర్ రాయలేదు, అవి ఏ పని చేయలేదు. ఒక్కడానికి మన సమాధానం లేదు. ఇట్లా ఉంటే కష్టం. సెక్రటరీ చేయాలి, పిఏ చేయాలి, ఈసీ చేయాలి, ఏపీఓ చేయాలి, ఏపీఓ అన్ని కింద వాళ్ళు చేస్తే మాకు సాటిస్ఫాక్షన్. రోల్ కాల్ కూడా చేయకపోతే ఎట్లా? మీరు విన్నారా? పని చేయరా? అసలు ఇష్టం లేదా మీకు పని చేయడం? ఇష్టం ఉన్నా లేకుండా చేయాలి. జీతం తీసుకుంటున్నాం కదా, తీసుకుంటున్నామా లేదా? సైన్ చేయాలి. మీకు లాస్ట్ టైం కూడా చెప్తాం, కింద మార్జిన్లో చేయండి, అక్కడ మీకు ప్రొవిజన్ లేకపోయినా కూడా చేయండి అని చెప్పినాం. ఇంకేం చెప్పాలి చెప్పండి? మొన్న రికార్డు ఇచ్చేటప్పుడైనా చూసి చేసుకోవచ్చు కదా, కొంత ఏం బద్ధకం బాగా. ఇష్యూ నెంబర్ 17 మొదటి టెక్నాలజీ చేశారని వేదిక లేదు. ఇష్యూ నెంబర్ 18 ఎన్నికలలో 12, 13 కాలాలు పూర్తి స్థాయిలో రావడం లేదు. ఇష్యూ నెంబర్ 19 సర్వే రిజిస్టర్ ఉంది కానీ అప్డేషన్ లేదు. ఏ రిజిస్టర్ సార్ లేదు సెక్రటరీ గారు చెప్పమ్మా. సర్వైవల్ రిజిస్టర్ ఎట్లా తెలుసా? అదంటే ఏం రాస్తారు చెప్పండి. ఎప్పుడు సర్వైవ్ అయినా రాశారు? నెల నెల రాయాలి, నెల నెల రాయాలి. మీకు ట్యాక్టర్ పేమెంట్ వస్తుందా? అమ్మా నీళ్ళు పేమెంట్ వస్తుందా? మరి అది ఎట్లా? ఎవరిని మీరు రాసిందని చూపిస్తారు. కొన్ని రాయకుంటున్నా కదా, నేను అప్డేషన్ లేదు, కరెక్ట్ రాయలేదు. ఇష్యూ నెంబర్ 20 యూనిట్ ప్లాంటేషన్లో 720 మొక్కలకు 660 మొక్కలు కట్టుకున్న మిగతా 21 మొక్కలు చనిపోవడం జరిగింది.
పెట్టియండి అమ్మా ఇది లాస్ట్ టైం కూడా చెప్పినా నేను సోషల్ ఆడిట్ అక్కడ 5 కనుక పెట్టించుకుంటాను చాలా మంది సెక్రటరీ యాక్టివ్గా ఉంది మీరు కూడా 91% సర్వే ఉంది. ఉన్నా సరే ఆయన్ని మొత్తం పెట్టించేసుకుంటే మంచిగా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు రిమార్క్ రాదు తర్వాత నెక్స్ట్ చిన్న 51. శూన్యమైనటువంటి రోజుల దివాసం నిర్వహించడం జరిగింది. నిన్ననే చెప్పినా కదమ్మా నిర్వహించాలి రిజిస్టర్ రాష్ట్ర పెద్ద 2 రోజులు అయింది చూపిస్తా ఉన్నారు కదా అందరు సెక్రటరీ నేను రిజిస్టర్ నేను కలెక్టర్కి రాస్తా ఈ విషయం ఏమనుకుంటుందా మీరు తమాషానా మీకు ఏంటమ్మా చెప్తున్నా లేదా లాస్ట్ ఇప్పటి నుంచి ఎందుకంటున్నా నేను లాస్ట్ మొత్తం మేకప్ చేసినామని చెప్పినా నేను తమాషా చేస్తారు వీళ్ళు ఏం చేస్తారులే అనుకుంటారా వీళ్ళకి ఏం చేస్తారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లెటర్ ఇవ్వలేదు. మరి ఏది తెచ్చినావా లేదా? దాన్ని పెట్టుకోవద్దా మరి ఎవరికి చూపించడానికి తీసుకున్నావు మరి అదే పెట్టాలి కదా మరి ఇష్యూ నెంబర్ 23 మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్ ఇవ్వలేదు. ముందు మాన్యువల్ అన్న కదా రాసేది రాయలేదు ఫోన్లో ఎక్కితే పెట్టుకొని కంప్యూటర్లో ఇష్యూ నెంబర్ 24 టీకేపీ అన్నదరం పనిచేయడం జరిగిందని గుర్తించడం. చదువు మొత్తం చదువు. ఈ గ్రామ పంచాయతీ నందు తేదీ 1/3/2022 నుండి 31/3/2023 వరకు 2 బత్తాయిల్లో నర్సరీ మొక్కలు పెంచడం జరిగింది. ప్రస్తుతం 1450 మొక్కలు బ్రతుకున్నాయి. మిగతా మొక్కలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం 2023-24 నర్సరీలో 7,000 మొక్కలు 7,000 బ్యాగులు నింపడం జరిగింది. ఇందులో 2:1:1 రేషియోలో బ్యాగ్ ఫిల్లింగ్ అనేది చేయాలి కానీ నల్లమట్టి ఉపయోగించకుండా బ్యాగ్ ఫిల్లింగ్ చేసినట్టు తనిఖీ బృందం గుర్తించడం జరిగింది. ఇటు నర్సరీ పనులకు సంబంధించిన రిజిస్టర్లు తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు. కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు. ఉద్దేశం లేదు. ఈ రిజిస్టర్ చేయలేదంటే కదా డిమాండ్ రిజిస్టర్ స్టాక్ అండ్ సర్వర్ రిజిస్టర్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వలేదా? మేడం అది ఏ ఇయర్ అయినా నర్సరీ అది ఆ రేషియో అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. 2:1:1 అది ఏ ఇయర్ అయితే మేడం అది బ్లాక్ సైలే వాడతారు. అది ఎట్లా జర్మినేషన్ వస్తాయి? బ్లాక్ సైల్ అసలు యూజ్ చేస్తలేరు. 2:1:1 రేషియోలో బ్యాగ్ ఫిల్లింగ్ జరగాలి. అయితే రెడ్ ఒకవేళ షింక్ కానీ మట్టి ఉంటేనేమో అట్లే ఈ శాండ్ కొట్టిస్తారు, ఎరువు కొట్టిస్తారు. ఈ రెండు బ్లాక్ సాయిల్ దొరికితే అది వాడతారు. లేదంటే ఈ సాయిల్లోనే మెత్తగా ఉంటుంది కదా అది ఇష్యూ నెంబర్ 26 5 కోయిలు 42 రోజులు పనిచేశారు కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు. అతి మొత్తం వచ్చేసి 9,074 రూపాయలు. ఏంటంటే ఎవరమ్మా నా కింద పనిచేస్తారా నీ కింద పనిచేస్తారా మాట్లాడతావమ్మా మళ్ళీ చూసుకోవాలి. నెక్స్ట్ డే ఆ రోజు కాకపోతే నెక్స్ట్ డే ఏం చేసినావు? ఒకటే రోజు కాదు కదా మాస్టర్ వాపస్ వచ్చేది. అంటే నెక్స్ట్ డే చేయించాలి కదా, ఆ 10 రోజుల తర్వాత చేయించాలి. ఒక బుక్ పెట్టుకొని రాసుకోవాలి. ఇప్పుడు వచ్చే ఇష్యూస్ మళ్ళీ చేయకూడదని కొంచెం గుర్తన్న వస్తుంది కనీసం. ఎందుకంటే ఎక్కువ రాసి చెప్పినా కదా మీకు ఎన్ఎంఎంఎస్ ప్రకారం ఎట్లా దాన్ని చేసుకోవాలి. డ్రెస్సింగ్ దగ్గర అన్ని పెట్టించుకుంటే తప్పు జరగకుండా అవేవో ఫేస్ ఫోటోలు కూడా వస్తాయట, వస్తే బాగుంది. 28 ఇష్యూ నెంబర్ 28 నాటికి రికార్డు 10 మాస్టర్లు ఇవ్వలేదు. కనుక్కుంటున్నారు. అటు మొత్తం వచ్చేసి 34,549 రూపాయలు.
ఏంటి అది? ఏం మాస్టర్ ఇస్తున్నా? నర్సరీ ఎవెన్యూ ప్లాంటేషన్. సార్ నర్సరీ ఎవెన్యూ ప్లాంటేషన్ టీకి మరియు ఎంఐ ట్యాంక్ అది నర్సరీ కొత్తవే కదా అది. ఎవరు ఇవ్వాలి బాబు? ఎవరు ఇవ్వాలి? ఎందుకు ఏమైంది? మొత్తం రికవర్ రాద్దాం మేడం. 35,340 రికవర్. జగన్ దేన్ని? మరి ఎందుకు ఇవ్వలేదు? ఇన్ని బ్లండర్స్ అయితే కదా వాళ్ళ వైపు అసలు పనిచేయరు, మీరు చూసుకోరు, ఇంకా ఎందుకు ఇదంతా? ఇష్యూ నెంబర్ 29 ముగ్గురు కూలీలు రేట్ వచ్చేసి 20,110,110. సామాజిక ఖర్చు వచ్చేసి 64,636. మొత్తం ఎక్స్పెన్సెస్ వచ్చేసి 20,64,736. కొన్ని వర్క్ చేయడం జరిగింది. చేసి మేడం నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన కాల్ చేసినట్టు కదంటే మీకు ఇస్తారు, మీరు కాల్ చేసినట్టే కదా. సరే నెంబర్ చూపెట్టమంటారా మీకు? అదే మీకు ఏమేమి వర్క్లు అయినా ఉపాధి హామీలో మీరు ఏమేమి ఎగ్జిక్యూట్ చేసిందో తెలుగు ఈజీఎస్ ఏ వర్క్లైనా అవి చూపిస్తాం. మీరు పని కూడా ఎంత కావాలి? ఇవంతా రికార్డ్ అయ్యి అక్కడ పైకి వెళ్తుంది, మొత్తం వీడియో రికార్డ్ అయ్యింది. ఇక్కడ పని కూడా ఎంత కావాలి? ఏం కనుక్కోండి, ఏం లక్ష్యం కనుక్కున్నా ఎక్కడెక్కడ కనుక్కొని తెచ్చి ఆ రికార్డు మీ ప్రీవియస్ ఏజ్ నుంచి తీసుకొని తెచ్చియండి. మీదే కావాల్సి ఉంటుంది, మీదే రెస్పాన్సిబిలిటీ. కుదురా? ఏంటి మీరు ఇట్లా మాట్లాడదు, నాకు అయితే అర్థమవుతుంది. ఉన్న స్పెషల్ మీటింగ్ పెట్టి చెప్పామా సార్ నేను వచ్చి మరి దేనికి ఉన్నాం మనం అంతా? ఏం చేయడానికి ఉన్నాం? రాస్తుండే వాళ్ళు ఎంత పర్సెంటేజ్ రాస్తుండే వాళ్ళు. ఉన్నాయి కొన్ని లేవు సార్. నెంబర్ 13 దేశ ఇవ్వడం లేదు. ఓకే నెక్స్ట్. ఇష్యూ నెంబర్ 14 ఏ రకం రిజిస్టర్ ఉన్నాయని అప్డేషన్ లేదు. మాన్యువల్గా చెప్పాలి ఇదే మాట ఎన్నేళ్ళు చెప్పాలి మేము? 22 వరకే ఇచ్చారు. దాని తర్వాత అప్డేషన్లో ఒకసారి రిజిస్టర్ తీసుకురండి, ఇక్కడికి ప్రింటెడ్ పెట్టినామంటారు కదా, తీసుకురండి ఒకసారి, తీసుకురండి సార్. ఇది తీసుకొస్తారు కదా ఆయన సార్. ఓకే నెక్స్ట్ 15. సార్ ఇష్యూ నెంబర్ 15 ఇదొక్క కాదు, మొత్తం జిల్లా అంతా స్టేట్ ఈ పనులకు సంబంధించిన 2 దశల ఫోటోలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎవరు? స్టార్టింగ్ పోలేదు, అది వేరే వాళ్ళు ఇస్తారు. ఎప్పుడో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎప్పుడో అయిపోయింది కదా. అవును మరి అదే అది స్టార్ట్ కాదు. 17 ఎంపికలలో కూలీల సంతకాలు, రైతుల సంతకాలు పూర్తి స్థాయిలో లేవు. ఇలా తిరుగుతానే ఉంటారు సిటీల చుట్టూ, కానీ ఎవరిని కలుస్తారో ఏం పని చేస్తారో అర్థం కాదు. వేసుకుంటే అయిపోయారు నెక్స్ట్ అబౌ ఇష్యూ నెంబర్ 18 ఎంపీ గారు అప్పుడే రోడ్ కాల్ చేయడం జరిగింది, మిగతా వారు చేయలేదు. ఇష్యూ నెంబర్ 19 మెటీరియల్కు చెక్ మెజర్మెంట్ చేశారు కానీ వీటికి చేయలేదు.
క్వశ్చన్ నెంబర్ 20. ఎంపికలలో 12 పనులు కాలాలు పుట్టారో రాయడం లేదు. కొన్ని కాలేదేంటి? నేను లాస్ట్ ఇయర్ నుంచి ఆడిట్లలో వింటానే ఉన్నా అదే మాట. ఒక దగ్గర ఎందుకు మనకు ఉంది కదా అవకాశం, ఆల్రెడీ చేసినాం క్వాంటిటీ, అలా జస్ట్ పోస్ట్ చేయడమే. ఒక్క మాట రాస్తే అయిపోయేది దాంట్లో. ఎందుకు ఇట్లా? అది మన పని కాదా? ఏం పని చేస్తారు? ఏదో పెనాల్టీ వేస్తారు, వార్నింగ్ ఇస్తారు, ఇదేనా మీరు అనుకుంటున్నారు? ఇదంతా నెక్స్ట్ మీ ప్రమోషన్స్లో వాటిలో ఇవాళ మొక్కలు ఉన్నాయి. వాటికి 390 మొక్కలు బతుకున్నాయి, మిగతా 62 మొక్కలు చనిపోవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 24. రోజుగార్ దివాస్ నిర్వహించడం లేదు. రోజుగార్ దివస్ గురించి మీకు అందరికీ చెప్పిపోయినాను. మీరు మొన్న లాస్ట్ టైం ఏమన్నా 3 రోజుల్లో చూపిస్తామో రిజిస్టర్ కొనడానికి డబ్బులు లేవా? 18కి నేను కొనిచ్చిపోతాను. కామన్ సెన్స్ లేదు, కొంచెం కూడా బుద్ధి లేదు. తయారు చేసి పెట్టమని చెప్పిందా లేదా? ఎంత టైం పడుతుంది అది రాయడానికి? నెలకు 1 పేజీ, లేదు వారానికి 1 పేజీ, నెలకు 1 పేజీ. 3వ వారం బుధవారం కానీ శుక్రవారం కానీ పెట్టుకున్నాను. మరి అది ఎంత కష్టం, ఎంతసేపు అవుతుంది అది? ఆ నెలలో వచ్చిన అప్డేట్స్ ఏంటి, కూలీలకు ఏమైనా బెనిఫిట్ అవుతుందా, ఏమన్నా ఉన్నాయా, ఈ సర్కులర్ వచ్చింది లేకపోతే ఇది వచ్చింది, దీని మీద డిస్కషన్ చేసినాం లేబర్ తోటి, వాళ్ళకి తెలియజెప్పినాం, అయిపోయింది. తర్వాత ఇంకా ఒకవేళ వాళ్ళు ఏమన్నా నాకు ఏజ్ రాలేదు, నాకు అది రాలేదు, నాకు ఇది రాలేదు అంటే అందరూ అంతేనా? ఇంకేమైనా కష్టం ఉందా అందులో? ఎందుకు రాలేదు ఇప్పుడు వరకు? నేను చెప్పిపోయి కూడా ఇప్పుడు 2 నెలలు కూడా అంత బరువు మోయలేని పని ఉంది మీకు. చెప్పండి, చెప్పాల్సిందే నాకు. చెప్పండి, అయితే అందరూ ఇంటికి వెళ్ళిపోతారా? ఉద్యోగాలు బాగా చదువుతున్నాం, ఎక్కువ చదువుతున్నాం, మాకు ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలు పోతాం, వెళ్ళిపోతాం, ఇంకా మాకు ఉద్యోగాలు. చెప్పండి, మీరు బాగా చదువుతున్నారు తెలుసు. చదువుకున్న ఫలితం ఏది ఇక్కడ కనపడాలి కదా. చదువుకుంటే ఎఫిషియెంట్, ఎక్కువ ఎఫిషియెంటే కాదు. ఎఫిషియన్సీ కనపడతలేదు కదా. ఇంత చదువుకుంటే ఇంత చిన్న నౌకలు, ఈ చిన్న నౌకర్ని కరెక్ట్గా చేయాలి. ఇలా చేయలేదు కదా, అందుకే కదా ఇదంతా మాట వస్తుంది నాకు. ఈ మాట చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 25. మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్ ఇవ్వలేదు. ఇవే కాదు కొత్తయా, మీకు కొత్తనా? ఎంసీసీలో దేనికి ఉంటాయి, వాళ్ళకి ఇవ్వాలి కదా. ఎంసీసీలో దేనికి ఉంటాయి? ఎంసీసీలు ఉన్నాయి కదా, తీసుకురండి. ఇక్కడ ఉంది కదా, తీసుకురండి, చూపెట్టారు సార్. క్వశ్చన్ నెంబర్ 26. ఎంఐటాకి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లెటర్ ఇవ్వాలి. ఇది పనులకు సంబంధించిన రిజిస్టర్ తనిఖీ ఇవ్వాలి. చెప్తలేవు మరి. నర్సరీ రిజిస్టర్ అంటే కొన్ని గురించి అప్డేషన్ లేవు కదా. అప్డేషన్ లేవు కదా. ఎందుకు రాయలే కదా, ఏమేమి లేదు రాయలే కదా బాబు. లాస్ట్కి రాయాలి కదా, ఏమి రాయలే కదా. చూపించలేదు అన్నావు మళ్ళీ. పేమెంట్ చేశారు. ఏ రోజు నష్టపోవడం జరిగింది. అతి మొత్తం వచ్చేసి 1019. క్వశ్చన్ నెంబర్ 31. 5 మంది కూలీలు 24 రోజులు పనిచేశారు, కానీ 30 రోజులకు 30 రోజులు పేమెంట్. సారీ, క్వశ్చన్ నెంబర్ 32. ఎన్ని కాంపిటీషన్ మిస్టేక్స్? వ్యక్తిగత నష్టపోయినట్టే కదా. ఏమి నష్టపోయినా
ఉన్నాయి ఇంకా ఇంకంటిన్యూ వర్క్ ఓకే నెక్స్ట్ సార్ క్వశ్చన్ నెంబర్ 33 ఫార్మేషన్ కొలతల్లో తేడా రావడం జరిగింది. ఏమైంది ఇది సార్ ఫార్మేషన్ రోడ్ కొలతల్లో తేడా రావడం జరిగింది. ఏంది ఇది చూసినా ఇది నేను చూడలేదా మీరు చూపెట్టలేదా అంటే బిల్కుల్ పట్టేసుకోవచ్చు. వాడు గురించి పట్టేస్తే వీళ్ళు ఏం చేస్తారు ఎందుకంటే వస్తారు కదా అది కాదు అది 2 మీటర్స్ రోడ్ సైడ్ చేసి సార్ అటు సైడ్ ఇస్తాడు బస్ వేసుకొని తుల్లుకుంటూ కాదు ఆ రోడ్ సైడ్ వర్క్ జరిగిన ఫొటోస్ లేవు వీళ్ళ దగ్గర ఫొటోస్ లేవు ఏం లేవు అక్కడ వర్క్ సైడ్లో వర్క్ పిండి కనబడతలేదు అది వర్క్ ఉండింది కాదు ఏది కాదు 2 మీటర్ పెడుతుంది మనం కరెక్ట్ లొకేషన్ చూపించాలి కదా చూపించడానికి రాస్తారు నువ్వు పెడితే 71 మీటర్లు ఇవి పెట్టినావు మరి ఫోటోలో చూపించలేదు మళ్ళీ చూపెట్టలేడు తర్వాత ఇవి పెడతానంటే మేము బతిమలాడే ఉన్నాను మళ్ళీ మనకు కొద్దిగా అనుమానం వచ్చిందంటే మనం పోయి ఉండాలి నిలబడాలి చూపెట్టాలి కావాలి మీరేం చేసి వాళ్ళ చూపించారు వర్క్ సైడ్లో ఇవి పెడితే వర్క్ సైడ్ అదైనా లొకేషన్ కదా ఒకసారి ఉన్నాడు ఆ 2 ఊర్లకు ఒకటే ఫోటో పెట్టిండు మేము పోయి మళ్ళీ అది గమనిస్తే అనుకోకుండా పెట్టినట్టు అంటే నిర్లక్ష్యం చేసింది బెటర్ గా మేడం రిఫర్ చేయడానికి లేదు. ఇష్యూ నెంబర్ 36 పిఆర్ఆర్ సంబంధించిన అధికారులు చదువుతున్నారు. చెప్పమని లింగంపల్లి అందరికీ గుడ్ మార్నింగ్. ఈ గ్రామ పంచాయతీ నందు 25,99,937 వేది వచ్చేసింది. 31 ఫామ్స్ ఇవ్వలేదు లోడింగ్ అంతా ఎక్కడి నుంచి ఉన్నారు మీరు అక్కడ ఆ గ్రామంలో? ఇవ్వాలి కదా అయితే ఇవ్వడానికి ఇది నెంబర్ 12 జాబ్ బేసిక్స్ ఇవ్వడం లేదు. ఓకే నెక్స్ట్ 14 ఇష్యూ మేడం ఏ రకాల రిజిస్టర్లో 5 అప్డేట్ చేయడం మిస్సింగ్ ఇదారం లేదు. అది 15 అందరినీ ఫోటో చూపెడతారు. ఈ బాధ్యుల దగ్గర ఏం పేరు రాసినావు బాబు నువ్వు పిఎస్ చూపించేది పిఏ పేరు రాయాలి అక్కడ పిఏ అని చెప్పమన్నా రోల్ కాల్ ఏంటి వీక్లీ ఒక్కోసారి వీక్లీ కానీ చెక్ చేసి ఉంటాను మీరు చేయద్దా ఇంకోటి చేయాలి ఆయన చేయద్దా విజిట్ చేసే వాళ్ళు అన్నీ ఇంట్రెస్ట్ కదా సెక్రటరీ కంపల్సరీ చేయాలి కానీ ఉంటుంది కదా తెలుసా అక్కడ అంటే మొత్తం అవసరం అయిన తర్వాత ఎంతమంది చూసి కింది నుంచి పైసలు ఎక్కబెట్టి నంబర్లు వేయాలి వేసి కింద రాయాలి ఎంతమంది వచ్చారని సంతకం పెట్టాలి చేయలేదు. ఓకే నెక్స్ట్ ఎంబుకులంలో 12-13 కాలాల్లో రాయడం లేదు. నెక్స్ట్ మొక్కల సంబంధించిన సర్వేస్ ఇవ్వలేదు. సర్వే లిస్ట్ మరి పిఎస్ ఎవరు రాయలే బాబు సర్వే లిస్ట్ రాయలే ఎన్ని రాసేది ఎవ్రీ మంత్ రాయాలి ఎవ్రీ మంత్ అప్డేషన్ పిఏలు ఏం చేస్తున్నారు ఇయర్ ఈ పని చేస్తారు సార్ వాళ్ళు ఇస్తారు దాని బేసే కదా వీళ్ళు రాస్తే వాళ్ళు ఇస్తారు వీళ్ళు రాయాలి వీళ్ళు రాసి ఇద్దరు కోఆర్డినేషన్
ఇష్యూ నెంబర్ 22 రెవెన్యూ ప్లాంటేషన్లో మొక్కలు పెట్టడం జరిగింది. 2021 మొక్కలు పెట్టడం జరిగింది. 1100 మొక్కలు బతికినాయి, 996 మొక్కలు చనిపోవడం జరిగింది. రోజు కదా ఎవరిలో అని 50% చెప్పు మాట మాట్లాడా రెవెన్యూ ప్లాంటేషన్ కూడా మీదే. వాటర్ పేమెంట్ కూడా ఫుల్ అవుతుంది మళ్ళీ ఆ జీపీలు ఎలా చనిపోతే ఎంతగానో రోడ్ సైడ్ వేరే అది వైర్లు కేబుల్ వైర్ తీసుకపోవడం వల్ల తీసేసారు. కంప్లీట్ కూడా వేసాం మేడం. అది డబల్ రోడ్ మేడం. ఆ రోడ్ సైడ్ కేబుల్ వైర్ తీసుకుని రిపేర్ చేయాలి కదా, కంప్లీట్ కూడా రిపేర్మెంట్ చేయాలి కదా మళ్ళీ. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 400 మొక్కలకు 190 మొక్కలు బతికినాయి, మిగతా మొక్కలు చనిపోవడం. బయో ఫెన్సింగ్ సార్ 270 మొక్కలకు 74 మొక్కలు బతికినాయి. బయో ఫెన్సింగ్ మీద తప్పిపోతే అంటే నాకు అర్థమవుతుంది మీరు ఏం పని చేస్తారో ఏం జాతీయ చెప్పు ఏం చేస్తారు 4 దిశలు వివరిస్తున్నాం. ఇవ్వలేదు. జగన్ ఎప్పుడు రిజిస్టర్ చేయాలంటున్నారండి, రిజిస్టర్ మెయింటైన్ చేయలేదా? ఇప్పుడు 3 GB ఇది. రిజిస్టర్లు పోయినాయని చెప్పింది సార్, మేము అడిగినాం. అవునా? నర్సరీ రిజిస్టర్లు వెళ్ళలేదు, పోయినాయని చెప్పి మా ఫోన్ కూడా రావట్లేదు. ఇచ్చిందా బాబు? ఇవ్వలేదు సార్, నేనే పోయినా జీపీకి. నేను పోయినా ఇవ్వలేడు, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేడు. మన పనులు మనమే తీసుకుంటాం మనకు అసలు ఏం లేకుండా చేసుకుంటాం ఏంటి వాళ్ళు మాది కూడా తీసుకుంటారు 29 టీకేపీ సార్ అనుమతిని పనుగా గుర్తించండి. పోయి లాస్ట్ పేమెంట్ సార్ శంకరమ్మకు 5 రోజులు పనిచేసినట్టు ఉంటే 4 రోజులు మాత్రమే వేయడం జరిగింది. 150 రోజులు 150 రూపాయలు. ఐడియా ఉందానికి ఇది ఏం చేస్తావు మరి? ఓకే నెక్స్ట్. లాస్ట్ పేమెంట్ సార్ మేమది నా వ్యక్తికి 2 రోజులు పనిచేసినట్టు ఉంది కానీ పేమెంట్ చేయలేదు. 335 రూపాయలు నష్టపోవడం జరిగింది. ఆన్గోయింగ్ వర్కేనా ఎవరు చెప్పాలి ఇప్పుడే చేస్తాం మేడం. ముందే మరి ఆయన అంటుంటేనే నువ్వు చెప్పాలి ఎందుకు చేస్తాం 2 days నాటికి రికార్డు మేడం మాస్టర్లు 1,64,400 హాస్టల్స్ ఎందుకు ఇవ్వలేదు జగన్ ఫస్ట్ చెప్పడం మీకు ఏమైనా ఇవి ఏపీ వారు గ్రామసభకు వచ్చారు, ఇస్తామని చెప్పారు. ఏ గోడు ఒక్కటే సార్, అన్ని పూలని 7 వారాలు చూడాలి. ఏ గోడు ఒక్కటే ఏపీ వారు సబ్మిట్ చేస్తామని చెప్పారు. ప్యాడర్స్ మ్యాండేటరీ కాదు, ప్యాడర్స్ ఆల్రెడీ మా కన్స్ట్రక్షన్ బుక్ వస్తుంది కాబట్టి మాస్టర్సే మ్యాండేటరీ. 33 ఇవ్వాలి కదా బాబు ఎక్కడ కూలీలు పోయినాయి 4 రోజులు పనిచేసినట్లు ఉంది. ఫ్రెష్వే కదా మరి ఎక్సెస్ పేమెంట్ సార్ ఇద్దరు కూలీలు ఎక్సెస్ పేమెంట్ సార్ ఏ పేరు ఎందుకు రాసినావు? దేనికి సార్? ఏ పేరు రాసినావు? 2022 2 months ఎక్స్పెన్షన్ అది మస్టర్ అది చూసి 1 week టైం తీసుకుని సబ్మిట్ చేస్తారు. అందుకే మీరు మాన్యువల్ అవన్నీ రాసుకొని కరెక్ట్గా బుక్లో డైరీ మెయింటైన్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఏ రోజు ఏ ఊరికి పోయినా ఏ కొలతలు తీసుకున్నా కూడా పక్కన రాసుకోవాలి. ఇండ రాయాలని వదిలేస్తే మీకు ఇట్లనే అవుతుంది. మనకు గుర్తు రావాలంటే మన ఓన్గా రాసింది అయితే ఈజీగా ఐడెంటిఫై అవుతుంది, ఈజీగా గుర్తు వస్తుంది. అవునా కాదా? ఏ చెప్పు నేను చెప్పింది ఎస్ సార్ రైట్ తప్ప
మరి ఎందుకు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు నౌకరి? ఇవాళ ఏదో కొత్తగా వచ్చినట్టు చేస్తారు. లాంగ్ 4 అండ్ స్టార్ట్ గ్రావెల్ తేడా రావడం లేదు. ఏంది యాభై కొంచెం రిడ్యూస్ అయ్యింది సపోజ్ గారు రిడ్యూస్ గ్రావెల్ సార్ ఇది ఎంఎస్ ప్లేటు లాంగ్ జంప్ అంట. లాంగ్ జంప్ మళ్ళీ చేయించాం మళ్ళీ చేయించినాం సార్. ఫోటోలు కూడా సార్ అది మేము వేయిన తర్వాత చెప్పిన తర్వాత చెప్పండి సార్. లాంగ్ జంప్ అప్పటిదాకా పని కూడా లేదు. మేము సార్ వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్లై చేసి లాంగ్ జంప్ 1.5 గంటేసి దాని ఎక్స్ట్రా పోసి నల్లా పోసేది సార్. మళ్ళీ వచ్చిన మాకు ఫోటో ఇచ్చిన అక్కడ ఫీల్డ్ ఉన్న మా రకంగా కొనిపిస్తే అయిపోతుండే కదా. మళ్ళీ చెప్పి మళ్ళీ ఫోటో వేసి మళ్ళీ చేసిందా? మళ్ళీ చేసినట్టు కదా. మళ్ళీ వేసిన ఫోటో 0.50 తెచ్చుకున్నాను. మొత్తానికి మేడం అడ్వాన్స్ పేమెంట్ చేసిన తర్వాత మేము పేమెంట్ చేసినా మేము పేమెంట్ చేస్తాం. క్యాష్ బుక్ కూడా ఎవరు చూపెట్టలేదు. ఎవరికి డ్రా చేసి ఎవరికి ఇచ్చడానికి కూడా చూపెట్టలేదు. ఏ ఒక్క జిప్లో జీపీకి సంబంధించి జీపీకి మనం ముందు చేయమన్నారు కదండి కలెక్టర్ గారు. పేమెంట్ తర్వాత రాదు అని చెప్పానని జనరేట్ చేయమన్నారు కదా, అట్లాగే చేసి జీపీకి అడ్వాన్స్ పంపించేసాను. జీపీకి అడ్జస్ట్ అయిందేమో. వర్క్ అయిన తర్వాతే దాని పేమెంట్ ఇవ్వమని చెప్పానని సెక్రటరీలు కూడా ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ జీపీ డాక్టర్ దాన్ని మట్టి వచ్చినట్టు ఆ జీపీ డాక్టర్ లాక్ బుక్ తీసుకురామంటే ఆ సార్ ఫోనే కావట్లేదు. ఆ లాక్ బుక్ లేదు, లాక్ బుక్ పోయిందని చెప్పింది. జీపీ డాక్టర్ లాక్ బుక్ ఫార్మేషన్ లో పక్క రావడం కొత్తగా తేడా రావడం లేదు. అది ఒక్కటంటే ఏదో సమస్య బాబు. ఇవన్నీ ఎక్కడైనా చేసి సార్ ఆల్రెడీ ఆయన ఏమంటే అప్పుడు 3,000 లేదండి మంచి సెక్యూరిటీ ఉండే 3,000 ఆఫర్ పెట్టింది. నెక్స్ట్ మళ్ళీ పోయి ఎస్ఆర్పి సార్ కూడా నేను వచ్చిన మేడం మళ్ళీ అదే ఎస్ఆర్పి సార్ తీసుకెళ్ళి చూపెట్టింది. క్యాల్కులేషన్ తేడా రావడం జరిగింది. వినారు. ఎక్సెస్ పేమెంట్ సార్ ఫోర్త్ ఎంబుక్ నందు టీఏ గారు తప్పక గురించడం వల్ల కూలీలు 487 రూపాయలు నష్టపోవడం జరిగింది. 4,000 పని చేయలేదు, ఇష్టం లేదు. పని చేయడం లేదే, అట్లనే చేయాలన్నా మా సైడ్ కదా సార్ ఏ వర్క్ అది? సార్ వెంకటేష్ కానీ వేరే విలేజ్ సార్ మా ఇంట్లో ఇట్లా పెట్టేసి అన్ని ఇట్లా విలేజ్ కదా సైడ్ కదా. కోఆర్డినేట్స్ తీసుకోవట్లేదు. మాట్లాడతారు లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ తీసుకోవట్లేదు, కోఆర్డినేట్స్ తీసుకోవట్లేదు. మరి ఏం చేస్తున్నారు? మరి అదే ఫోటో పెడితే అయిపోయారా? ఏంటయ్యా బాబు మొత్తం పరువు తీసేస్తుంది మండలం పరువు. రేకోడ్ అంటే పల్లె వాతావరణంలో మంచి మండలం 18 గ్రామ పంచాయతీలు. ఇంత మంచి మండలం పేరంతా జరగబోతుంది. 38 ఎత్తు వర్క్ చేయకుండా పని చేసినట్టు పేమెంట్ చేయడం జరిగింది. డోజర్తో వర్క్ చేసినట్టు కూడా ఏంటిది? టీకే ప్లస్ సార్ మిషనరీ పని చేసారు. ఎంత వరకు వేసి పేమెంట్
సైడ్ క్లియరెన్స్ మాత్రం సపోజ్గా సైడ్ క్లియరెన్స్ మాత్రమే చూసినాం సార్ రోజు ఇక్కడ ముందు అవి ఉంటాయి కదా సార్ ఆ ఫోటో చూసినాం సార్ రేపు ఎగ్జిబిట్కి ఆవిరికి కూడా సడన్కి పూలకి పదకొండు చెప్పు డిమాండ్ ఉంది కానీ గ్రౌండ్ డిమాండ్ లేదండి కాబట్టి మండలం నడుస్తుంది చాలా కష్టం. ఇప్పుడయ్యా కాస్త నోరు విప్పి చెప్పండి. మీ ప్రాబ్లం కూడా మీరు చెప్పాలి కదా. అన్నిటికీ గొర్రెలాగా కామ్గా ఉన్నట్లయితే అంతా మన మీదే పడుతుంది. ప్రాక్టికల్గా మీ ప్రాబ్లం ఏంటి అనేది తెలియాలి కదా. నెక్స్ట్ జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు సార్. ఇది కూడా ఏమైనా కష్టమా మేడం గారు? ఇది కూడా మీ సెక్రటరీకి ఏమైనా కష్టమా? జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం కూడా అదే వాళ్ళు చేయించుకోవాలి మేడం, వాళ్ళు చేయించుకోవాలి. నెక్స్ట్ బేసిక్లీ ఇవ్వడాలి కదా సార్. నెక్స్ట్ ఏ రకాల ఇస్తారు అప్డేషన్ లేదు. విజయ్ కూడా ఉన్నాడు. ఇద్దరు అట్లే ఉంటారా? ఇంత నడవాలి. నెక్స్ట్ 3 దశల ఫోటోలు చూపించడం లేదు సార్. సరే నెక్స్ట్ బస్పై నిర్వహణ తగ్గదు సార్. ఓకే నిర్మాణ ఏం రాసినావు నువ్వు అక్కడ? నెక్స్ట్ 18 చెప్పు. రోల్ కార్డు నివేదించలేదు సార్. 19 ఈజీ మెడ్వర్ నేను జాబ్ చేసి కానీ వేది చేయలేదు సార్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి 12 కాలమ్స్ అనేది రాయలేదు సార్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్వేవాల్ రిజిస్టర్ అనేది అప్డేషన్లో లేదు, నిర్వహించడం జరుగుతుంది కానీ అప్డేషన్ అనేది లేదు. నెక్స్ట్ 22వ అంశం సార్, ఇక్కడ ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 3 వరకే 620 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం పరిప్రదేశంలో 360 ఉన్నాయి సార్. 240 మొక్కలు చనిపోయినట్లుగా గుర్తించడం జరిగింది సార్. 58% సర్వేవాల్. ఇక్కడ ఏమైంది సినిమాస్? ఇక్కడ స్టోన్ ఏరియా ఉంటుంది సార్. రోడ్లకు స్టోన్ ఏరియా 23వ అంశం సార్, బయో ఫెన్సింగ్ ప్లాంటేషన్లో 274 మొక్కలకు గాను 162 ఉన్నాయి సార్. 112 మొక్కలు చనిపోయినట్లు గుర్తించడం జరిగింది. 59% సర్వేవాల్. నెక్స్ట్ ఇక్కడ పల్లె ప్రభుత్వంలో 740 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 500 మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. నెక్స్ట్ 25వ అంశం సార్, రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించడం లేదు. సార్ ఇది విలేజ్ పార్క్ సార్. విలేజ్ పార్క్కి సంబంధించి ఫిట్టింగ్ ప్లాంట్ కానీ 2 ఎంబీలలో ఉపయోగించడం జరిగింది సార్. 2 ఎంబీలు ఒకటే వర్క్ అడిగి ఉపయోగించడం జరిగిందని గుర్తించింది. ఒకదాని వాషింగ్ వాటర్ రాసి ఒకదాని ఫిట్టింగ్ ప్లాంటింగ్ అది ఫిట్టింగ్ ప్లాంటింగ్ ఏం చేయలేదు సార్. నెక్స్ట్ 25వ ఉంది సార్, రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించడం లేదు సార్. నెక్స్ట్
26 అంశం సార్ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్లు అనేది నిర్వహించడం లేదు సార్. నెక్స్ట్ తెలంగాణ క్రీడా ప్రాంగణం అనుమతి లేని పని చేసినట్లుగా గుర్తించడం జరిగింది సార్. ఇది యాన్యువల్ మాస్టర్ సర్క్యులర్లో లేదు. నెక్స్ట్ ఇక్కడ నర్సరీ రిజిస్టర్లు తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. నెక్స్ట్ ఇక్కడ మాస్టర్లలో కొట్టు వైద్యాలు అధికంగా చేయడం జరుగుతుంది సార్. దిద్దుబాట్లు సంతకాలు హాజరు కానుల సంతకాలు కూడా పెట్టడం జరుగుతుంది సార్. వేలిముద్రలు పిఎస్లో పేరు. నెక్స్ట్ ఇక్కడ వైట్నర్ ఉపయోగించడం జరిగింది సార్. అది 2 అటెండెన్స్ల మీద. నెక్స్ట్ 31 అంశం సార్ సంతకాలు లేకుండా పేమెంట్ అయింది సార్ 1937 రూపాయలు. 30 మీటర్స్ టేపులు దాదాపుగా 75 టేపులు చూసినాం సార్. నువ్వు ఉన్నావాడా? 2 కిలోమీటర్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నాడు. నువ్వు ఉన్నావాడా? నేను లైవ్లో ఉన్నా అక్కడ. నిన్న పోయి చూపెట్టాము. నిన్న చూపెట్టారు. అవును సార్, నేను లైవ్లో అక్కడనే ఉన్నా. మేమే మెజర్మెంట్ చేసినాము. మళ్ళా తక్కువ చూపెట్టిన తర్వాత గ్రామసభ తర్వాత కూడా మెజర్మెంట్ చేసినాం. గ్రామసభ తర్వాత కూడా మెజర్మెంట్ చేసినప్పటికీ ఇంత తేడా వచ్చింది. ఒకటే వర్క్ ఉంటుంది సార్. వాళ్ళు 30 మీటర్స్ ఇది క్యాలిక్యులేషన్ ఇచ్చేస్తారు సార్. మీరు కావాలంటే చూసి కూడా ఎక్కువ పెట్టండి. ఉంది సార్ ఆల్రెడీ చూడలేదు. నిన్న ఆల్రెడీ అది వాగులో చేసేదాన్ని కాదంటున్నాను. మీరు దగ్గర నుండి మంచిగా చూసుకోవాలి. అది వాగుది కాదంటున్నాను సార్. ఆయన నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు చూసిన సార్. గ్రామసభ అయిపోయాక కూడా చూసాం. నెక్స్ట్ 40 సార్ ఇది ఎర్త్ వర్క్ పేమెంట్. ఎర్త్ వర్క్ అనేది పని జరగలేదు సార్. ఇక్కడ టీకేపీలో 1000 రూపాయలు పేమెంట్ చేసారు. ఈ పేమెంట్ చేసిన కూలీ ప్రస్తుతం హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. లేదు, ఏం లేదు. డైరెక్ట్ పేమెంట్ చేసి అది వెళ్తులేదు విడుతులేదు చెప్తులేదు. ఇది అదే వర్క్ ఐడి, వేరే సైడ్ కాదు. అదే వర్క్ ఐడి అదే. నెక్స్ట్ వర్కే లేదు అక్కడ. వర్క్ కాబట్టి మేము ముందరికి పోయి ఇస్తాము. హలో సార్ నేను చెప్తున్నా ఇంతవరకు చూసినా మేము. ఇది ఆల్రెడీ ఆన్గోయింగ్ కాబట్టి అవసరం లేదన్నమాట చూసలేదు. ఉంది దీన్ని ఇది 4 months. అదే సార్ ఇది ఆన్గోయింగ్ చూపించలేము. ఎంతవరకు ఇచ్చింది అంతవరకు చూసినాం అనమాట. కంటిన్యూషన్ లేకుండా మీరు ఎట్లా పేమెంట్ చేసేస్తారు? అది కొలతలు లేకుండా మీకు క్వాంటిటీ ఎట్లా ఇస్తారు? ఫీల్డ్ అసిస్టెంట్ ఈ ఊళ్ళో మేము పని వేయలేమని రిటర్న్ లెటర్ కూడా తీసుకున్నాం ఫీల్డ్ అసిస్టెంట్. అవునా? సీనియర్ పెట్టుకొని 3 గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్. 8 విలేజ్ కలిపి 8 ఉన్నాయి సార్ టోటల్. ఈ ఊళ్ళో నర్సరీ బ్యాగ్ ఫిల్లింగ్ తప్ప మేము వేరే పని చేయలేమని కూడా రాసిస్తున్నాం. బ్యాగ్ ఫిల్లింగ్ కానీ మీరు రాస్తున్నాం సార్. మేము సార్ 3 ఉంటాయి మ్యాండేటరీ లెటర్. ఆల్ టోటల్ వర్కర్స్ చెప్పింది పని చేస్తున్నాం. లొకేషన్లో పోయి అడిగితే కూడా మీరు చెప్పారు మేడం. లేబర్ ఇస్తే ఎల్బిడి రాయదా సార్? మీ క్వాంటిటీ ఎట్లా వస్తుంది అసలు? అడిట్లో రాకుంటే పేమెంట్ అయింది కదా. లేకుండా పేమెంట్ సెవెన్ చెప్పు. ఏం రాష్ట్రం నువ్వు? ఏంటి చదువుతున్నావు? ఏంది లేదా?
ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు? అంత బండ ఏముంది మీ నెత్తి మీద? ల్యాండ్ వచ్చేసి రసీదు కంట్రోల్ సరే నెక్స్ట్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ అప్డేషన్ అప్డేట్ చేయండి సార్. నెక్స్ట్ 11 3 రకాల ఫోటోలు ఇవ్వడం జరిగింది. ఏం బాబు ఏమంటాడు మీ వాడు 3 రకాల ఇలాగ నేర్చుకున్నారు ఉంటే ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలే? 18 18 అంశం సార్ ఇక్కడ 316 మొక్కలకు గాను 270 ఉన్నాయి సార్. 46 మొక్కలు చనిపోవడం జరిగింది. ఎవెన్యూ ప్లాంటేషన్. అవును సార్, 85% సర్వైవల్ సార్. నెక్స్ట్ నెక్స్ట్ కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ సార్ 759 మొక్కలకు గాను 632 ఉన్నాయి సార్. 80% సర్వైవల్ ఉన్నాయి సార్. నెక్స్ట్ 20 అంశం కూడా సార్, ఇది ఎవెన్యూ ప్లాంటేషన్ 86% సర్వైవల్ సార్. నెక్స్ట్ నెక్స్ట్ ఎవెన్యూ ప్లాంటేషన్ సార్, ఇది 98% సర్వైవల్ సార్. పీపీ వర్క్ సార్, ఇది 89% సర్వైవల్ ఉన్నాయి సార్ మొక్కలు. రైట్ నెక్స్ట్ అప్డేట్ లేదు సార్, ఇక్కడ నర్సరీ సార్ ఇవ్వడం జరిగింది కానీ అప్డేట్ లేదు సార్. నెక్స్ట్ 29 అంశం సార్, రైట్ నెక్స్ట్ పనులు చేయకుండా సంతకాలు పెట్టడం జరుగుతుంది సార్ కూలీలకు సంబంధించి మాస్టర్లలో. వాళ్ళు పనికి రాలేరు కానీ వాళ్ళ సంతకాలు అయితే అక్కడ ఒత్తడం జరుగుతుంది మాస్టర్లలో. అంటే మాస్టర్ నిర్వహణ సరిగా లేదు, కానీ ఎన్ఎంఎంఎస్ లేదా? ఎన్ఎంఎస్ లేదు, ఏది లేదు మేడం. అక్కడ సంతకాలు మాత్రం ఒత్తుతున్నారు అంతే. మాస్టర్ నిర్వహణ సరిగా లేక గుర్తించినాం. నెక్స్ట్ 25 అంశం సార్, ఇది కూడా సేమ్ మాస్టర్ కొట్టువేతలు చేయడం జరుగుతుంది. కొంచెం బాగండి. ఏం చేస్తావు? ఏం చేస్తావు అంటున్నా? ఏం చేస్తావు? మాస్టర్ నిర్వహణ సరిగ్గా లేదు, రిజిస్టర్లో అప్డేషన్ లేదు, జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు, రెవెన్యూ ప్లాంటేషన్ చచ్చిపోయింది. ఇంకా దేనికి మనం ఉన్నది మేడం? చెప్పండి. రెవెన్యూ ప్లాంటేషన్ 50% లేదు మేడం, ఇది కూడా 80+ ఉంది మేడం. 85+ ఉంది. ఒక్క జాగ్రత్త 25 సార్, ఇది మాస్టర్లో కొట్టువేతలు చేయడం జరుగుతుంది. 26 అంశం సార్, ఇక్కడ లాస్ట్ పేమెంట్ సార్, ఇక్కడ 1620 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్ కూలీలకు సంబంధించి 4 మంది కూలీలు. సంతకాలు లేకుండా పేమెంట్ అయింది సార్ 27 అంశం. మాస్టర్లలో హాజరులు ఉన్నాయి కానీ సంతకాలు లేవు కూలీలకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గజ్వాడ గ్రామ పంచాయతీ సార్, 7th వచ్చేసి జాబ్ కార్డ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 8th జాబ్ కార్డులో పేరు నెంబర్ కూడా ఇంకా వాళ్ళకి ఇచ్చినాం సార్. అవి రికార్డ్స్ ఇంకా రిటర్న్ చేయండి, ఇష్యూ చేయండి. నువ్వు అసలు ఆ ముందే ఎందుకు అతను నీ దగ్గరికి రాలేదు? మ్యారేజ్ జాబ్ కార్డ్ షూటింగ్ అయిపోయింది. జాబ్ కార్డ్ ఉంది ఆల్రెడీ. జాబ్ కార్డ్ షూటింగ్ అని కూడా అది తెచ్చి మళ్ళీ తెలిసిన ఆఫీస్లో 15 రోజుల లోపల రోల్ కాల్ కూడా చేయడం లేదు. ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ మెటీరియల్కి సంబంధించి 1230 కాలమ్స్ రాయడం లేదు. సర్వర్ రిజిస్టర్ అప్డేట్ లేదు సార్. ఇక్కడ ఇంత బరువైన పని ఏముంది నీకు? నెక్స్ట్ 20 అంశం సార్, వర్క్ డీటెయిల్స్ సార్. ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక్కడ ప్లాంటేషన్ ఇస్తారు. ఇది 74% సర్వైవల్ ఉన్నాయి సార్ ఎవెన్యూ ప్లాంటేషన్. నెక్స్ట్ 22 అంశం సార్, ఎవెన్యూ ప్లాంటేషన్. ఇది కూడా 75% సర్వైవల్ ఉన్నాయి సార్. నెక్స్ట్ ఇక్కడ నర్సరీ రిజిస్టర్లు చూపించడం అప్డేట్ లేవు సార్. ఇక్కడ లాస్ట్ పేమెంట్ సార్, ఇది 1280 రూపాయలు నష్టపోవడం జరిగింది. ఎక్సెస్ పేమెంట్ సార్, ఇది 640 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. నరేంద్ర ఎవరు? టిఎస్ నరేంద్ర సెక్రటరీ ఆయన
సెకండ్ లేడా నెక్స్ట్ 26 అంశం సార్ పనులు చేయని వ్యక్తుల సంతకాలు మాస్టర్లో తీసుకోవడం జరుగుతుంది సార్. సంతకాలు లేకుండానే మాస్టర్లో పేమెంట్ చేయడం జరిగింది సార్ 2259 రూపాయలు. సెకండ్ నెక్స్ట్ 28 అంశం సార్ మాస్టర్లో కొట్టుబద్దలు చేయడం జరుగుతుంది అనగా మాస్టర్ నిర్వహణ సరిగా లేదు సార్. 29 రోజుగారి దివాళీ నిర్వహించడం లేదు. సార్ ఈ గ్రాహకులకు సంబంధించి ₹1,00,000 పేమెంట్ చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి 3 దశల ఫోటోలు లేవు సార్, ట్రాక్టర్ టిప్ షీట్ లేదు, ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. ఈ గుట్ట పైన చేయడం జరిగింది. పేమెంట్ చేసినట్టు గుర్తించలేదు సార్. పని చేయని ఆనవాళ్ళు లేవు, ఫోటోస్ కూడా చూపించలేదు సార్. ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎంత 4,62,305. అట్లా కాదు జగన్ వాళ్ళు పంజాబ్ అంటే ఈసీ సపోర్ట్ చేయట్లేదు, ఏపీ సపోర్ట్ చేయట్లేదు, పంజాబ్ లేదా అది బోకస్ వస్తాయి ఇది సపోర్ట్ చేయలేము. పేమెంట్ అయితే మాత్రం మీరు వెళ్ళలేదా చూడడానికి వర్క్ చూడడానికి? ఉద్యోగ గారు 4 లక్షల వరకు ఇది పంజాబ్ నుంచి మీరు వెళ్ళలేదా ఒకసారి కూడా? పెడుతూనే ఉంటాం కదా. వాటర్ ఉన్నాయి కానీ పని జరిగినట్టు అక్కడ మట్టి కట్టకు పోసిన ఆ కట్టకు మట్టి పోసిన ఆనవాళ్ళు వాళ్ళు చూపించాలి కదా, వాళ్ళు పే చేయాలి కదా. సరేలేమ్మా 17 చేయడం అనేది లేదు సార్. పనులకు సంబంధించి చెక్ మెజర్మెంట్ లేదు సార్ 22%. ఎర్త్ వర్క్లకు సంబంధించి 12-13 కాలమ్స్ రాస్తున్నారు సార్. మిగతా దానికి లేదు. సర్వేవర్ రిజిస్టర్ నిర్వహణ లేదు సార్. అట్లా వేసి దాని మీద సర్వే రాసి పెట్టడానికి ఉందా? 21 హరిత వనాలు సార్. ఇది 258 ప్లాన్స్ రికార్డ్ చేసి ఉంది సార్. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు 251 ఉన్నాయి, మిగతా 43 లేవు. 83% సర్వే. రెవెన్యూ ప్లాంటేషన్ సార్. 2 వర్కేడీలు 4 వర్కేడీలు 653 మొక్కలు పెట్టినట్టు ఎంబీ రికార్డు ఉంది. 452 మొక్కలు ఉన్నాయి, 201 మొక్క లేదు. 69% సర్వే చనిపోయినాయి సార్. ఈ విలేజ్ పార్క్ సార్ 1020 మొక్కలు పెట్టినట్టుంది సార్. అక్కడ 1000 మొక్కలు ఉన్నాయి, మిగతా డిస్ట్రిబ్యూషన్ అయినాయి 24-20. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 95 కి 160 ఉన్నాయా? సరే నెక్స్ట్ 25 రోజ్గార్ దివస్ సార్ 26 యాన్యువల్ మస్టర్ సర్క్యులర్ సార్. అనుమతులు ఏం చేసినట్టు గుర్తించడం జరిగింది. ఇన్పుట్ డాటా షీట్ సార్ 27. మస్టర్లు కొట్టివేయడం సార్ దిద్దుబాటు. ఏపీఓ ఎంపీడీఓ సర్వర్ సైన్స్ లేవు సార్. ఇది 1 డే లాస్ట్ పేమెంట్ సార్.
సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. రిజిస్టర్ చేయలేదట కదా ఇచ్చినట్టే కదా అప్డేషన్లో లేవు అసలు. నర్సరీ సంబంధించి రిజిస్టర్ మొత్తమే ఇవ్వలేదు సార్. మీరు సరే ఇవ్వలేదు. పెద్దలో ఉంటే ఉపయోగం ఏంటి, జీవాలంటే ఉపయోగం ఏంటి? అప్డేషన్ లేవు, చూపెట్టలేవు అంతే. గ్రామ పంచాయతీ వచ్చేసి జాబ్ కార్డ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. జిరాక్స్ ఇస్తుంది సార్. అది నెక్స్ట్ ఇక్కడ డిమాండ్ ఉంది కానీ నో డిమాండ్ లేదు సార్. ఇక్కడ చూడడం లేదని తెలపడం జరిగింది. ఎర్రకల విషయాలు ఉన్నాయి కానీ అప్డేట్ లేదు సార్. పనులు జరుగుతున్నప్పుడు ఫోటోలు చూపించడం జరిగింది 14 అంశం, మిగతా 2 రోజుల్లో ఫోటోలు లేవు సార్. వర్క్ ఫైల్లో 14 వరకు డాక్యుమెంట్లే ఉన్నాయి సార్, మిగతా డాక్యుమెంట్ అనేది పొందుపరచలేదు. నెక్స్ట్ పూర్తి స్థాయిలో ఎంపీలలో రైతులకు కూడా సంతకాలు తీసుకోవడం లేదు సార్. 17వ అంశం వచ్చేసి రోల్ కాల్ అనేది చేయడం లేదు. 25% చెక్ మెజర్మెంట్ చేయడం లేదు సార్. 18వ అంశం. 19వ అంశం వచ్చేసి 12 పాముల కాలమ్స్ అనేది రాయడం లేదు సార్ పూర్తి స్థాయిలో. నెక్స్ట్ ఇక్కడ సర్వే రిజిస్టర్ నిర్వహించలేదు సార్. 20వ అంశం. ఉన్నాయి సార్. 311 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. మేడం పూర్వకర్పస్ ముక్కలు నాటి వ్యాగన్ ప్లాంటేషన్ అయితే అక్కడ ఏంటంటే ఇది మన పేపర్ స్టేట్మెంట్ కానీ తర్వాత ఇది రావడం వల్ల వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు నరికేసుకుంటారు మేడం. దాన్ని ఏంటంటే పబ్లిక్ ఇష్యూ కాబట్టి దానిపైన మేము కూడా పెద్ద మాట్లాడలేకపోయినాం మేడం. అది ఆల్రెడీ పెట్టినాం మేడం. చిన్నవి ఉన్నాయి, దాన్ని రిప్లేస్ చేసాం ఆల్రెడీ. కొంచెం చిన్న ఉన్నాయని మన వచ్చిన కౌంటింగ్ ఆ పూర్వకర్పస్ ప్రాబ్లం లేదు మేడం. పంద ప్రాకృతి వనంలో 526 మొక్కలకు గాను 375 మొక్కలు ఉన్నాయి. కోనకార్పస్ మొక్కలు ఇప్పుడు ఉన్నాయి ప్రస్తుతం నో ప్రజెంట్. కోనకార్పస్ మొక్కలు పెట్టినామంటే అవి ఎటువైనాయి సార్. అవి అక్కడ లెవెల్ చేసిరు. ఫస్ట్ తెలంగాణ క్రీడాంగణం కోసం లెవెల్ చేసిరు. ఒక ఆస్తిని ధ్వంసం చేసిరు మీరు. అక్కడ కూడా పెట్టిన మేడం. అక్కడ అదంతా కాదు, ఇప్పుడు తెప్పిస్తావా లేదా? పెద్ద మొక్కలు ఎక్కడ ఉంటే అక్కడ తెప్పించుకొని తెప్పియాలి. నర్సరీకి సంబంధించి రిజిస్టర్లు అప్డేట్ లేవు సార్. అప్డేషన్ లేవు. 27 అంశం సార్. మాస్టర్లలో కొత్త వేసాలు చేయడం జరుగుతుంది. 28 అంశం సార్. ఏపీఓ ఎంపీఓ ధృవీకరణ సంతకాలు లేకుండా పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ పేమెంట్ సార్ 304 రూపాయలు లాస్ట్ కావడం జరిగింది 2 కూలీలు. నెక్స్ట్ 30 అంశం కూడా సేమ్ సార్.
మీటింగ్ బేసిక్గా లాస్ అయ్యండి ఇక్కడ. అవును సార్. ఎట్లా సరి చేస్తావు బాబు? ఇయ్యే మాట్లాడు. నెక్స్ట్ 30 అంశం కూడా సేమ్ సార్. ఏ క్యాలిక్యులేషన్ మిస్టేక్ దేని వల్ల లాస్ అయింది బాబు? క్యాల్కులేషన్ మిస్టేక్ ఉంది. 31 అంశం సార్. ఎక్సెస్ పేమెంట్ సార్ 151 రూపాయలు అదనంగా పేమెంట్ చెల్లించడం జరిగింది. ఇక్కడ గుర్తించిన అంశాలు రాయట్లేదు. అమౌంట్ రాయట్లేదు. 150 151 రాపి 50 కాలంలో అమౌంట్ రాపి. 33 సార్. ఇక్కడ ఫార్మేషన్ రోడ్డు మెజర్మెంట్ డిఫరెన్స్ రావడం జరిగింది 7 లక్షల రూపాయలు. గ్రామ సభల వివరణ ఇక్కడ తవ్వడానికి వీలుండదు, రాళ్ళు తీసి రోడ్లు వేయడం జరిగిందని తెలిపారు. చేనులో తీయడానికి వీలుగా తీయనీయలేదు చేను వాళ్ళని మన గ్రామ సభలో తెలపడం జరిగింది. ఓన్లీ రాళ్ళు మాత్రం వేయడం జరిగింది, కానీ ఎంబీలో మాత్రం ఎత్తు వరకు రికార్డ్ చేయడం జరిగింది. అక్కడ గడపరది అది మేము ఓన్లీ రాళ్ళు మాత్రం వేరినామని చెప్పారు. నడిచింది సార్ ఆమె ఫార్మేషన్లో నడిచింది. అసలు యాక్చువల్లీ దాని ప్రాబ్లం ఏంటంటే మనం ఎల్లమెంట్ కానీ అటు వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఏంటంటే రైతులు ఆల్రెడీ మేము కాలం తీసి చేస్తాం. బ్లాక్ కార్డు సైడ్ వస్తుంది. అయితే వాళ్ళు ఆల్రెడీ రోడ్ ఉంది. మేము ఏంటంటే దాన్ని మన మెటల్ పేమెంట్లో కూడా దాన్ని ఇది చేస్తామంటే ఈ పక్క చేయడం వాళ్ళు మా సైడ్ మొత్తం మెజర్ పడిపోతుంది, అంటే మా వారితో రావడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇది చేసారు. అది ఆల్రెడీ తెలియదు, అది 100% కంప్లీట్ అయ్యింది. అది కాలం కూడా కూడా వీల్లేదు ఇచ్చిన సార్. మళ్ళీ ఆల్రెడీ వరదలు వస్తుంది. ఇక్కడ బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ 800 మొక్కలు నాటడం జరిగింది సార్. ఈ మొక్కలనే లేదు సార్. సేమ్ ఇదే శ్మశాన వాటికల బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ ఇంకొక వరకు వేసారు సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ కూడా వేసారు. అమౌంట్ ఏం అడిగే పని లేదా? ఎక్కడ రాలేదు అమౌంట్? ఎంచుకొని రాలేదు సార్. నేను ఎంచుకోను. మొక్కలు ఎంతలేదు సార్. వాళ్ళిద్దరు ఎవరు ఎంతలేదు సార్. అందరు ఎంతలేదు. దాన్ని సైట్కి నేనే పోయినా. అక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్ వర్క్ ఐడి పెట్టారు. బయోఫెన్సింగ్ ఇంకొక వర్క్ ఐడి కూడా వేసారు. ఇదొక్క బయోఫెన్సింగ్ మొత్తం 3 వర్క్ ఐడీలు బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ ఉన్నాయి అక్కడ లొకేషన్లో. అక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్ మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలే మేము బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ అని పెడతాం. స్థలం లేదు కానీ మేడం దగ్గర దగ్గరనే. లేకపోతే ఒకటే వర్క్ అడిగి మసాలా వాటిక దగ్గర 3 వర్క్ ఐడీలు వేసారు. బయోఫెన్సింగ్ మళ్ళీ ఒకటి వేసారు, ఇంకొకటి కమ్యూనిటీ ప్లాంటేషన్ వేసారు. అన్న అమౌంట్ కూడా తీసుకొచ్చినారు సార్. ఇక్కడ బయోఫెన్సింగ్ పెట్టుంటారు, ఇక్కడ ఇంకోటి వచ్చింటది, అక్కడ ఇంకోటి వచ్చింది. రాలేదు అట్లా అట్లా లేదు మేడం. ఒకటే సైడ్ మొక్కలు ఉన్నాయి, మిగతా సైడ్ అక్కడ ఒకటి ఉన్నాయి అంతే. మాట్లాడతారా బాబు మీరంతా? అన్నీ పెట్టిస్తేనే పెట్టియండి, లేకపోతే అందరు సస్పెండ్ అయిపోతుంది. ఎప్పుడు పెట్టిస్తారా బాబు? మరి ఒకే ప్లేస్ అని ఎట్లా చెప్తారు? అంటే ఓన్లీ లోపల స్టూడియో లోపలనే సార్ అంటారు మేడం. కంప్యూటర్ ప్లాంటేషన్ సమాధుల దగ్గర పెట్టి మేడం. సమాధుల దగ్గర 3 ఐడీలు ఎట్లా వస్తున్నప్పుడు ఏరియా అనేది చాలా ఉంది కదా అక్కడ. సమాధులు ఎప్పుడు అక్కడ లెక్క ప్రకారం లేయర్స్ పెట్టింది మేడం. 3 లేయర్స్ అట్లా పెట్టిన తర్వాత ఫెన్సింగ్ బయట కూడా పెట్టిన ప్లేస్ లేదు మేడం. ఇక్కడ మొత్తం ఇక్కడ పెయింటింగ్ అనేది వేయలేదు సార్. తెలంగాణ క్రీడా ప్రాంగణానికి సంబంధించి పోర్ట్స్కి, అదేవిధంగా ఎర్త్ వర్క్కి సంబంధించి కూడా ఎలాంటి ఫోటోస్ చూపించలేదు. ఇక్కడ పని జరిగిన అనుమానం కూడా లేదు. మరి ఏదో ఆడిట్ వస్తుంది, ఎట్లా మీకు తెలుసు? 15 రోజుల కంటే ముందే తెలుసు. జర నిలబడి చేయిస్తే పేమెంట్ అయినప్పుడు వీళ్ళు దాన్ని ఎట్లా చూపిస్తారు చెప్పండి.
మనకి ఇంత కూడా ఉంది నేను సబ్మిట్ చేస్తాను. వందల సార్లు చెప్తాను కదా ఫోటో ఫస్ట్ తప్పు చేసినా దాన్ని సరిగ్గా సరి చేసేటట్టు చూసుకొని చేయాలి అని చెప్తాను. ఫోటో ఏం చెప్పాలంటే మేము ఏం చెప్పాలి అంటాం సార్. ఇక్కడ శంకర్ రుద్రారాం శంకర్ మనకు పనిచేసినట్టు సార్ ఫార్మేషన్ రోడ్ పని, కానీ ఈ పనికి నేను వెళ్ళలేదు. నేను జీపీ డాక్టర్ నడుపుతాను సార్, ఆయన డాక్టర్ డ్రైవర్. ఈ గ్రామ సభలనే చెప్పాడు సార్ ఆయన. అమౌంట్ ఎవరికి పోయిందంటే అతనికి ఈ గ్రామ సంవత్సరం వెళ్తే సార్ టైం. ఏ రకాల రిజిస్టర్ నిర్వహించారు? పట్టించుకోరా టీఎల్ కాలమే లేదా దీనికి రాదా మొత్తం బట్టలు తాపేసినావా నువ్వు జిమ్ బట్టలు తాపేసినావా? ఏం కాకుండా స్టోరీలు చెప్తున్నారయ్యా? మీరు తాళం పోయిందని సింపుల్గా చెప్తున్నారు. తాళం తీసుకుంటే ఎంతసేపు? 1000 రూపాయలు పెనాల్టీ కట్టు. ఈ ఎవరు ఒక్క ఫోటో కూడా లేదా? రెండు రకాల ఫోటోలు ఇవ్వలేదు. రెండు రకాల ఫోటోలు ఇవ్వలేదు. ఏ రకం ఫోటో ఇచ్చాడు? రాయలేదు ఇక్కడ ఏం రాష్ట్రం స్పెసిఫిక్గా రాయాలరా. పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ పెట్టడం లేదు. ఎంబుక్లలో రైతుల కూలీ సంతకాలు తీసుకోవడం జరిగింది. రోల్ కాల్ చేయడం లేదు. ఈసీ చెక్ మెజర్మెంట్ పూర్తి స్థాయిలో చేయడం లేదు. 12-13 కాలాలలో రాయడం లేదు. సర్వేవల్ రిజిస్టర్ ఇవ్వలేదు. 1500 మొక్కలు పెట్టడం జరిగింది. 1475 మొక్కలు బ్రతుకున్నాయి. మిగతా 25 మొక్కలు చనిపోయినాయి. ఒకసారి చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. నెక్స్ట్ ఎవెన్యూ ప్లాంటేషన్ 1000 మొక్కలు పెట్టడం జరిగింది. 628 మొక్కలు బ్రతుకున్నాయి. 372 మొక్కలు చనిపోయినాయి. నెక్స్ట్ బీపీడీ 2000 మొక్కలు పెట్టడం జరిగింది. 1895 మొక్కలు బ్రతుకున్నాయి. మిగతా 105 మొక్కలు చనిపోయినాయి. బయోఫెన్సింగ్ టోటల్ మొక్కలు 200 మొక్కలు పెట్టడం జరిగింది. 115 మొక్కలు బ్రతుకున్నాయి. 85 మొక్కలు చనిపోయినాయి. రోజ్గార్ దివాస్ నిర్వహించడం లేదు. నర్సరీ రిజిస్టర్ ఇవ్వలేదు. ఏడు మంది కూలీలు 35 రోజులు పనిచేస్తే 28 రోజుల్లో పేమెంట్ చేయడం జరిగింది. అవును సార్. 3 మంది కూలీలు 15 రోజులు పనిచేశారు, కానీ 15 రోజులు పేమెంట్ చేయడం జరిగింది. 3 రోజులకు ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది. చనిపోయిన వ్యక్తికి పేమెంట్ చేయడం జరిగింది. 14/9/2020 చనిపోయింది. టీకేపీ గ్రావెల్ పని జరగలేదు. అక్కడ మనకు వాలీబాల్ పోల్స్ కూడా లేదు సార్. దాంతో మంచం తయారు చేసుకొని పొలం కాడ వాళ్ళు వాలీబాల్ పోల్స్ చేసుకుంటారు. పెట్టిమని చెప్తాం సార్. మరి ఇంతవరకైతే ఫోటోలు అయితే చూపెట్టలేదు. పెట్టించినాయి ఎవరు మీ ఫోన్ ఉంటే చూపెట్టండి. పెట్టించినారు. ఇంకా మంచం లెక్కనే ఉందా? వాలీబాల్ పోల్స్ లేకుండా మీ ఫోన్ ఉంటే చూపెట్టండి. సరే జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు. ఏ రకాల రిజిస్టర్ ఇచ్చి కానీ అప్డేషన్ చేయడం లేదు. ఇదేంటి మూడు రకాల ఫోటోలు చూపించడం జరిగిందా? ఎవరు
చప్పట్లు కొట్టండి. కొన్ని వరకు వేస్తారు. రకాల డాక్యుమెంట్స్ లేవు. కూలీల నుంచి సంతకాలు తీసుకోవడం లేదు. ఈసీ రోల్ కాల్ నిర్వహించలేదు. ఈసీ చెక్ మేనేజ్మెంట్ 25% లేదు. 12 పనులు కాలాలలో రాయడం లేదు. సర్వేగా నిర్వహించడం లేదు. చూపించిన అప్డేట్ సార్. నెక్స్ట్ విలేజ్ పార్క్ 1200 మొక్కలు పెట్టిరు. 1058 మొక్కలు బ్రతుకున్నాయి. మిగతా 142 మొక్కలు చనిపోయాయి. రెవెన్యూ ప్లాంటేషన్ 400 మొక్కలు పెట్టిరు. 375 మొక్కలు బ్రతుకున్నాయి. మిగతా 25 మొక్కలు చనిపోయాయి. నెక్స్ట్ రెవెన్యూ ప్లాంటేషన్ 400 మొక్కలు పెట్టిరు. 358 మొక్కలు బ్రతుకున్నాయి. 42 మొక్కలు చనిపోయాయి. బయోఫెన్సింగ్ 150 మొక్కలు పెట్టిరు. 100 మొక్కలు బ్రతుకున్నాయి. 50 మొక్కలు చనిపోయాయి. నెక్స్ట్ రెవెన్యూ ప్లాంటేషన్ 400 మొక్కలు పెట్టిరు. 308 మొక్కలు బ్రతుకున్నాయి. 92 మొక్కలు చనిపోయాయి. రోజువారీ నిర్వహించడం లేదు. 43 మంది కూలీలు 226 రోజులు పనిచేయడం జరిగింది. 160 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. 59 రోజులకు నష్టపోవడం జరిగింది. మంది కూలీలు 48 రోజులు పనిచేశారు. 78 రోజుల్లో పేమెంట్ చేయడం జరిగింది. 30 రోజులకు అదనంగా పేమెంట్ చేశారు. జరగకుండానే పేమెంట్ చేయడం జరిగింది. లాంగ్ జంప్ నెక్స్ట్ పేమెంట్ 1,00,000 రాష్ట్రం మొత్తం అక్కడ పని లేదు సార్. అడ్వాన్స్ తీసుకోవడానికి అది ల్యాండ్ తీసుకోవడానికి రోడ్డు లేకుండా ఎట్లా మరి అయితే విమానం కూడా ఇచ్చినాము సార్. సర్వీస్ వర్క్ తీసుకోవడానికి 2 డేస్లో కూడా ఇట్లా చెప్పేసి రోడ్డు కంప్లీట్ అంత టైం లేదు, తొందరగా చేయండి. ఆల్రెడీ తవ్వేసరికి కిక్కిర్ అయితే ఏంటి దశకి రిజిస్టర్స్ ఇవ్వలేదు. సెకండరీ జాబ్ ఏదైతే ఛార్జ్ తీసుకోవాలి కదా. 7 రిజిస్టర్స్ అక్కడనే ఉంటాయి కదా. ఎక్కడ ఉంటాయి రిజిస్టర్స్ అక్కడే ఉంటాయి కదా సార్. ఉన్నాయా సరే, గ్రామ సమాచారం ఇంతే. థ్యాంక్ యూ సార్. ఈరోజు అయిపోవాలి కట్టడం. ఇవాళ మనం తీసుకున్నామని రోజు ఇవ్వలేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు సార్. సెక్రటరీ ఏమా కొన్ని ఎందుకు చేస్తారమ్మా? నాకు అర్థం కాదు. అన్నీ చేయాలి కదా. ఎవరు ఎంత జనాభా ఉంది? ఎన్ని జాబ్ కార్డులు ఉన్నాయా? ఎన్ని జాబ్ కార్డ్స్ ఉన్నాయి? ఎంతసేపు అప్డేట్ చేస్తారో అందులో పనికి వచ్చిపోయి కొంతమంది. అవునా? తీసుకురండి. తఫీజులు ఇవ్వడం లేదని స్కూల్ తెలిపారు. 7 రిజిస్టర్స్ ఉన్నాయి కానీ అవి పూర్తి స్థాయిలో అప్డేషన్ ఇవ్వడం. ఫలితాల ఫోటో చూపించినా ఇంకో 2 రకాల ఫోటోలు చూపించలేదు. వర్క్ ఫైల్ 12 రకాల రికార్డు చూపించలేదు. పూర్తి స్థాయిలో కూలీల సంతకాల్లో ఉన్నది బుక్లో. అది పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు సార్. అప్డేషన్ సార్
374 మొక్కలు పెడితే 273 బ్రతుకుతున్నాయి సార్. ప్లాంటేషన్ ఎక్కడ ఇది కూడా 98% వస్తుంది. ఇది కూడా రెవెన్యూ ప్లాంటేషన్ సార్ 89% వస్తుంది. ఇది కూడా రెవెన్యూ ప్లాంటేషన్ సార్ 89% వస్తుంది. ఇది విలేజ్ పార్క్ సార్, ఇందులో 85% వస్తుంది. ఇది బయో ఫెన్సింగ్ సార్, ఇక్కడ 89% వస్తుంది సార్. రోజ్గార్ వ్యవస్థ ఇది నిర్వహించడం లేదు. చూపించరా పోలీస్ సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. 34 చెప్పమ్మా. డ్రింకింగ్ వాటర్ ట్యాంక్లో 8 మంది కూలీలు అదనంగా ఎక్కేస్తాను సార్. ఎట్లయింది రాయలేదు ఎట్లా ఎక్సెస్ రాయలేదు ఎట్లా ఎక్సెస్ రాయలేదా అదే టోటల్ లెస్ ఎక్సెస్ రాదు. ఎవరు విజయ్ బాబు ఫోటో ఉందా మరి పోల్సా ఎక్కడున్నాయో చూపెట్టాలి కదా మరి తీసేసి కరెక్ట్గా కానీ ఎక్కడున్నాయో చూపెట్టాలి కదా. ఇవ్వలేదు. జీపీ అంటే మర్చిపోతారు మర్చిపోవాలి జీపీ అంటే ఇప్పటిదాకా జీపీ రికార్డ్ చేసిన మీరు ఒక్కటే రికార్డ్ చేసిన చెప్పు జగదీష్ ఒక్కటే రికార్డ్ చేసిన జీపీ రాసి లాస్ట్ జీపీ రాసి రికార్డ్ చేసిన ఒకటే చెప్పండి. ఇవ్వలేదు. జాబ్ కార్డు నిర్వహణ లేదు సార్. మాకు ఆడిట్లో కూడా అనిపించలేదు సార్. రసీదు పంపిణీ చేయడం వేరే చేశారు. 7 రిజిస్టర్స్ ఉన్నాయి, అందులో ఏ మాత్రం ఏం రాలేదు సార్. అసలు వెళ్ళిపోండి, వాళ్ళ సెక్రటరీ చేసుకుంటారు. సంఘదర్శన కోడ్ మాత్రమే చూపించడం జరిగింది సార్. ఇంకొక టైప్ ఆఫ్ ఫోటోస్ చూపించలేదు.
సర్పంచ్ సూచితాన్ని సూచించలేదు. ఇంకా 417 మొక్కలు పెట్టారు. 490 మొక్కలు పెట్టుకుంది. పివో సంతకాలు లేకుండా సార్ సంతోషమైన వ్యక్తికి 5 రోజులు పనిచేస్తే 4 రోజులకే పేమెంట్ చేయాలి సార్. అన్ని జీపులకి ప్రాబ్లం వస్తుంది క్రీడా ప్రాంగణానికి. మూడు రకాల ఫొటోస్ ఉన్నాయి కానీ వాటిపై నిర్వహించడం జరిగింది. మిగతా పుస్తకాలు అందరూ 5 సంతకాలు కాదు. ప్రోటోకాల్ నిర్వహించడం లేదు. ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం లేదు. పూర్తి స్థాయిలో ఉంది. త్వరగా రిజిస్టర్ లేదు. కేపీసీ సార్ మెజర్మెంట్ తీసుకొచ్చింది. దీని ప్రకారం ఒక విధంగా ఉంది. మేడం క్రీడా ప్రాంగణం విషయానికి వస్తే మేము అందరూ సర్పంచులు చేసాం. మనకి ఎస్ఎస్ఆర్ రేటు 60 రూపాయలు 65 రూపాయల వరకు ఉంది. 120 పెట్టి తెచ్చినాం మేడం. చాలా ప్రాబ్లం అయింది. అందరం ఇబ్బందుల్లో ఉన్నాం. ఆ క్రీడా ప్రాంగణం విషయంలో అయితే చాలా పనులకు సంబంధించి 3 రకాల ఐదు రిజిస్టర్లు అప్డేషన్ ఉన్నాయా? తీసుకోవాలి. వీఐపీ లాగా వచ్చి అట్లా ఉత్తావో పనులు వచ్చాడ కూర్చొని తీసుకొని ఇవ్వాలి. వీళ్ళది వాళ్ళు మనది బాధ్యత. ఇక్కడ ఎంపీడీఓ గారు ఎంత బాధ్యతనో గ్రామ పంచాయతీలో మీరు అంత బాధ్యత. కాబట్టి ఎవరికి ఆమె ఇక్కడ అడగాలి, మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ అడుగుతారు. అడుగుకొని తీసుకొని వాటికి సంబంధించి పిల్లులో వెళ్ళి లెక్కించగా 380 మొక్కలు రావడం జరిగింది. పిల్లలు చనిపోతుంది. నర్సరీలో 10,000 మొక్కలు పెట్టినట్టు ఎంబీలో రికార్డ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మిగతా మొక్కలు పిల్లులో వెళ్ళి చూడగా 3,000 మొక్కలు ఉండడం జరిగింది. తర్వాత మిగతా మొక్కలన్నీ డిస్ట్రిబ్యూషన్ చేశారు. లాస్ట్ పేమెంట్ మీద ఒక రోజు కూలి నష్టపోవడం జరిగింది. 4 రోజులు పనిచేయగా ఒక రోజు 230 రూపాయలు ఇవ్వలేదు. లాస్ట్ పేమెంట్ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. మొగలయ్య అనే వ్యక్తి మాస్టర్లో ఒక విధంగా మరియు వివిధ రకాలుగా సంతకాలు చేయడం జరిగింది. దానికి సంబంధించి 4 రోజుల పేమెంట్ చేయాలి. టీకేపీలో గ్రావెల్కి సంబంధించి ఎటువంటి గుర్తులు అవసరం. వర్క్ జరిగినట్టు ఎంబీలో 9,076 రూపాయలు పేమెంట్ చేయడం.
కాదు ఎంతవరకు ఇది గ్రామ సమాచారం కంప్లీట్ సంబంధించి చూపించలేదు చూపించలేదా? ఇవ్వలేదు సార్. గ్రామసభలో చూపిస్తామన్నారు, అప్పుడు కూడా చూపించలేదు. చూపిస్తాను ఇవ్వలేదు. రెవెన్యూ ప్లాంటేషన్ కి సంబంధించి 289 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 61 మొక్క బ్రతుకుంది, 228 మొక్కలు చనిపోవడం జరిగింది. పర్సెంటేజ్ వచ్చేసి 21% సార్. 204 ఉన్నాయి మేడం, 204 ఉన్నాయి మేడం. లైవ్ ఫోటోలు కూడా తీసుకొచ్చిన. జస్ట్ 85 మాత్రం చనిపోయినాయి రికార్డ్ చేసి. ఆమె 85 బతుకున్నాయి, మిగిలిన చచ్చిపోయాయి. బైక్ పైన పోయి చూసి మేడం సార్ చూడండి మా దగ్గర వీడియో అలా లెక్క పెడదాం మేడం. అడిగిపోయి ఆ ఫీల్డ్ మొత్తం చూపిస్తాం. మొక్కలు మాత్రం లేవు. మేడం క్యాజువల్ టేస్ట్ చేస్తాం మీరు. మరి సార్ మీరు అట్లా లెక్క పెట్టినట్టే సార్ మేము లెక్క పెట్టినాం. కావాలంటే అడిగిపోయి మళ్ళీ లెక్క పెడదాం. అంత మొక్కలు వచ్చినాయి. పర్లేదు మేడం అవసరం పెట్టిస్తాం. రెవెన్యూ ప్లాంటేషన్ సార్ 325 మొక్కలు పెట్టడం జరిగింది. 207 మొక్కలు బ్రతుకున్నాయి, 118 మొక్కలు చనిపోవడం జరిగింది. నర్సరీకి సంబంధించిన వ్యక్తి 4 రోజులు పని చేయడం జరిగింది సార్. టోటల్ డేస్లో 5 రోజులు రాయడంతో ఒక కూలీ ఎక్సెస్ పేమెంట్ జరిగింది. వాటికి అదేనా క్వాంటిటీ అదే క్వాంటిటీకి అప్పుడు 35 చెప్పండి. సార్ 31 చూడండి సార్. 31 ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ పని అయిపోయింది. 35 ఫీల్డ్ అసిస్టెంట్ వర్క్ చేసింది. అదే అదే కష్టపడుతుంది. ఇది రెండు చేస్తే రావు కదా. కేజీస్లో తేడా రావడం జరిగింది సార్. 1214 సార్. నిన్నే అడిగేది నువ్వు కదా. నువ్వు పని చేయలేదని చెప్పినావంట కదా అప్పుడు. ఇంకా వాళ్ళకో మాట మనకో మాట. 230 రూపాయలు మన దొంగలు అయిపోవాలి. 36 టీకే సార్ కేజీలో తేడా రావడం జరిగింది. దీనికి సంబంధించిన టిప్స్ కూడా ఏమి ఇవ్వాలి మళ్ళీ మనకి ఇక్కడ ఎర్త్ వర్క్ పనిచేసినట్టుంది. ఎర్త్ వర్క్లో సర్పంచ్ గారి ఫ్యామిలీ ఫీల్డ్ అసిస్టెంట్ గారి ఫ్యామిలీ పేరు రాయడం జరిగింది. 10,000 పేమెంట్ అయింది, అక్కడ పని జరగలేదు. వాళ్ళ ఫ్యామిలీ పేరు రాయడం జరిగింది. డబ్బులు కట్టాలి, అందుకే పిలుస్తున్నాం. కట్టండి. తిమ్మాపూర్ సీన్ తిమ్మాపూర్ సీన్ కూడా 719 రూపాయలు కట్టాలి. వెంకటాపూర్ భరత్ సింగ్ కూడా కట్టించి సీన్ కట్టించి
అయిపోయింది, రాసుడు అయిపోయింది. ఇక్కడ కానీ కష్టాల్లో సంతకాలు లేకుండానే 2233 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. గ్రావెల్లో తేడా రావడం జరిగింది సార్. చెప్పండి రిజిస్టర్ చేయలేదే రిజిస్టర్ ఎవరు రిజిస్టర్స్ కాదు అక్కడ అందరూ చెప్పాలి సెక్రటరీ లేపా చేస్తుంది సెక్రటరీ ఉంది లేపా చేస్తుంది మొత్తం నాశనం వ్యవస్థ మొత్తం నాశనం చేసి పెట్టుకుంటుంది. ఒక్క పనైనా సరే ఎందుకు తీసుకుంటున్నా అర్థం కాదు. రోజు పెట్టిన రోజు వ్యవస్థ గురించి మాట్లాడాలి. వ్యవస్థ మొత్తం పాడైపోతుందని నేను ఇంకా చెప్తున్నాం సార్. చెప్పమ్మా అటెండెన్స్ ఒక రోజు వేసి సార్, టోటల్ డేస్లో 9 రోజులు అయ్యడం వల్ల ఇక 9 రోజులు పేమెంట్ చేశారు. హోటల్ లేదు సార్ వాళ్ళు అటెండెన్స్ చేయలేదు, కాకపోతే టోటల్ డేస్ మాత్రం వేసారు. సిఓ గారు 18 రోజులకు పేమెంట్ చేశారు. 6 పనులకు సంబంధించి అనుమతులేని పనులు చేయడం జరిగింది. ఇది ఫార్మేషన్ వల్ల తేడా జగిరియాల సెక్రటరీ ఎవరు? చందు ఎక్కడున్నాడు? సర్వైవల్ ఇస్తూనే ఉన్నాం. 21 1.5 మరి అది ఏమైంది లేకుండా ఉన్నారు. పల్లె ప్రకృతి వనం సార్ 864 మొక్కలు నాటితే 538 మొక్కలు ఉన్నాయి సార్. సార్ తెలంగాణ క్రీడా ప్రాంగణం సార్. అనుమతి లేదు.
కూలీలు పని చేయకుండానే సంతకాలు తీసుకుంటారు. ఏపీఓ పిఓ సంతకాలు లేవు. ఫస్ట్ మీరు ఎందుకంటే పదే ఇదే మాట వస్తుంది రిపీటెడ్గా. అది ఏపీఓ కూడా చూసుకోవాల్సింది మస్ట్ మీద సంతకాలు. నువ్వు కొన్ని కాదు నీ దగ్గర ఉండాల్సింది. ఓన్లీ ఎంపీ మీద మాత్రమే ఎండిఓది ఉంటుంది. ఇది కంటిన్యూస్ పీఓ అని నేను వింటున్నా. నేను అప్పటి నుంచి ఫస్ట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి అట్లాగే ఉంది. మనం చెప్పుడు అట్లాగే మరి 3 మంది కూలీలు 22 రోజులు పనిచేయగా మాస్టర్లో 14 రోజులకు మాత్రమే పేమెంట్ చేసారు. మిగతా 8 రోజులు నష్టపోవడం జరిగింది. నష్టపోయిన రూపాయలు 1210 రూపాయలు. మాస్టర్లలో కూలీల ఆధారాలు వేస్తారు కానీ సంతకాలు తీసుకోవడం లేదు సార్. సంతకాలు పెట్టే కూలి లేదు. ఏమోటి ఏమి కూలి ఏం చెప్తారు? అదే సంతకాలు లేవని చెప్తాను. సంతకాలు పెట్టే లేవు. 7 వారాలు చేస్తే కూడా 1 వారం లేవు. ఎక్సెస్ పేమెంట్ సార్. 6 మంది కూలీలు 30 రోజులు పనిచేస్తే 18 రోజులకు హాజరు వేయడం జరిగింది. 15 రోజులు అదనంగా పేమెంట్ చేసింది. నూరు ఇప్పట్లే ముందులా అదనంగా పేమెంట్ చేసింది. రోజులు పని చేసారు కానీ వాళ్ళకి పేమెంట్ చేయలేదు సార్. హలో పనికొరకు దరఖాస్తు ఫామ్స్ ఇవ్వడం లేదు సార్. జాబ్ కార్డుల నిర్వహణ లేదు సార్. వేతన రసీదులు ఇవ్వడం లేదు. సేవా రిజిస్టర్స్ దేశంలో లేవు. మాకు ఇవ్వలేదు కదా సార్. మాటలు వస్తాయి. ఏంటది ఏం చేయడానికి ఉన్నాయి? రకాల ఫోటోలు చూపించారు సార్. వర్క్ ఫైల్ 20 రకాల ఫోటో డాక్యుమెంట్స్ చూపించలేదు. పెట్టలేదు సార్. కొలతల పుస్తకాలలో రైతుల సంతకాలు తీసుకున్నారు. రోల్ కాల్ నిర్వహించడం లేదు. ఈజీ చెక్ మెజర్మెంట్ 25% 12-13 కాలమ్స్ రాస్తున్నారు. మొక్కలకు సంబంధించిన సర్వేలు ఇస్తారు. అదే సార్ ఇప్పటే చూస్తున్నారు. కమ్యూనిటీ ప్లాంటేషన్లో 792 మొక్కలు నాటగా 251 మొక్కలు నాటగా 792 మొక్కలు బతుకున్నాయి మేడం. పల్లె ప్రకృతి మనం 2500 మొక్కలు నాటగా 2685 మొక్కలు ఉన్నాయి మేడం. రోజ్గార్ దివాస్ నిర్వహించడం లేదు మేడం. 17 మంది కూలీలు 72 రోజులు పని చేసినట్లు రికార్డులో ఉన్నది. కానీ
49 రోజులకు మాత్రమే పేమెంట్ చేసారు. మిగతా 23 రోజులు నష్టపోవడం జరిగింది మేడం. స్టూడెంట్ పేమెంట్ మనకి డబ్బులు చెప్పాలి, సర్పంచులకు డబ్బులు పోయే పనులు ఆగదు. మనం ఏదైనా వేరే ఏవారు ఇది మాత్రం ఎందుకు ఫీల్డ్ లేకపోతే ఆగుతుంది. సెక్రటరీలు ఉన్నారు కదా దేనికి నడవదు. హాస్టల్లో టోటల్ అటెండెన్స్ కాలంలో అటెండెన్స్ చేస్తలేదు మేడం, ఓన్లీ పేమెంట్ చేసేది. ఫార్మేషన్ రోడ్కి సంబంధించిన మస్టల్ తీయలే మేడం, పేమెంట్ వాళ్ళు ఎంఈలు ఇచ్చి రికార్డ్ సబ్మిట్ చేస్తే మొత్తం రికార్డ్ బాబు తేడా 460 రూపీసా? 460 టోటల్ ఇచ్చాడు. 1549. టోటల్ ఎంత? 1549 రూపాయలు. ఎక్కడ ఉంది అది? సార్ బ్యాక్ సైడ్ వేసి విజయ్ కుమార్ రెడ్డి కట్టుడే బాధాకరం. కట్టినాము మళ్ళీ 10 సార్లు అడిగినాము. విజయ్ కుమార్ 2000 కట్టాడు. ఇంకో పైన కట్టు అకౌంట్ నెంబర్ మారింది. అశోక్ అశోక్ ఏడి అశోక్ ఎంత కట్టాడు? ఇప్పుడు కొట్టు ఇప్పుడు కట్టాలి. ఓకే కాదు లేదంటే భోజనం చెయ్యము. ఇదే ఇదే పడుతుంది. ఇదే పడుతుంది సార్. అందరికీ కలిసి మనకు రికవరీస్ 1,37,201, పెనాల్టీస్ 15,000 ఉన్నాయి. ఇంతవరకు నేను ఏ మండల్లో ఇంత పెనాల్టీలు రాలేదు, రికవరీస్ కూడా ఇంత రాలేదు. దయచేసి జాగ్రత్తగా పనిచేయండి. ఇదంతా కూడా ఏంటంటే మీ మీద ఏదో కోపంతో అట్లా చేసింది కాదు. దయచేసి మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మనం పనిచేస్తూ ఖచ్చితంగా రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తూ, ఇప్పుడు మొత్తం సిస్టమే ఫెయిల్యూర్ అయినట్టుగా మీరు చేస్తున్నారు కాబట్టి అట్లా చేయకండి. దయచేసి మంచిగా పనిచేస్తే మనందరికీ కూడా మంచి పేరు వస్తుంది. తర్వాత పేద ప్రజలకు, నైపుణ్యం లేని కూలీలకు పని ఇచ్చి వాళ్ళకు రోజు భోజనం చేయడానికి ఒక మంచి అవకాశం 100 రోజులు పని ఇచ్చి అది చేస్తుంది కాబట్టి మీకు అందరికీ ఎంతో పుణ్యం వస్తుంది. తర్వాత గ్రామ పంచాయతీ ఎన్రిచ్ అవుతుంది. మన అసెట్స్ కూడా మెయింటైన్ చేయండి మంచిగా. పల్లె ప్రకృతి వనాలు, ఇతరత్ర రెవెన్యూ ప్లాంటేషన్ అవన్నీ కూడా మనకు చట్ట ప్రకారం ఉన్నాయి కాబట్టి చేయాలి. కాబట్టి మీరు చట్టాన్ని కూడా గౌరవించి, మనకి శిక్షలు పడ్డా కూడా చట్టబద్ధంగా పడతాయి పంచాయత్ సెక్రటరీలకు. దయచేసి అవన్నీ కాకుండా 85% ఖచ్చితంగా మొక్కలన్నీ బతికి ఉండాలి. తర్వాత రిజిస్టర్స్ అన్నీ అప్డేట్ అయి ఉండాలి. మొత్తం పూర్తి బాధ్యత మాది అన్నట్టుగా మీరు నెత్తినేసుకొని పనిచేస్తే అది సక్రమంగా జరుగుతుంది. ఆ ఈజీఎస్ పని మాది కాదు కానీ అస్సలు అనుకోవద్దు. దయచేసి పూర్తిగా మనదే. వేరే భార్యాభర్తలు ఇద్దరు అనుకున్నారంట, పుణ్యం వస్తే నాది, పాపం వస్తే నీది. అట్లా కాదు, పుణ్యం పాపం రెండు మానవే. ఇందులో ఏకండి మంచిగా చేయండి. నేను సార్ కూడా వచ్చి అంతగానో చెప్పినా మీకు రిజిస్టర్స్ అప్డేట్ చేసి చూపెట్టాలని.
కానీ మీరు చేయలేకపోయినారు. సరే ఇప్పటికైనా సరే ఫస్ట్ వరకు మీ సెక్రటరీల లీడర్ నాకు టైం ఇచ్చిండు, నేనే అతనికి టైం ఇచ్చాను. ఫస్ట్ లోపల అన్నీ అప్డేట్ చేసి ప్రతిదీ చూస్తాము, వచ్చి మీరు చూపెట్టాలి, లేకపోతే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుంది. దయచేసి ఈ రికవరీస్ పెనాల్టీస్ కూడా మీకు ఆర్డర్స్ వస్తాయి, వచ్చిన తర్వాత ఖచ్చితంగా కట్టియాలి. ఇంకా కొంత రికార్డులో ఏంటంటే మేము కాల్ఫర్ చేసినాం, ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసినాం కొన్ని రికవరీస్కి, వాటికి అవన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ ఫైనల్ రిపోర్ట్ కూడా మేము పైకి ఎప్పుడప్పుడు అప్డేట్ చేస్తాం. కాబట్టి ఇది ఇంతటితో అయిపోయేది కాదు. మస్టర్స్ ఇవ్వలేదని వచ్చింది, ఆ మస్టర్స్ కూడా ఎక్కడున్నాయో చూసి తప్పకుండా ఇవ్వాలి. ఒక మస్టర్ అటు ఇటు అయిందంటే బ్యాంకులో నుంచి చెక్ అటు ఇటు పోయినట్టే లెక్క, అంటే మన పైసలు పోయినట్టే లెక్క. అది రికవరీ మన మీద వస్తుందని లెక్క. ఎవరు బాధ్యులు అయితే వాళ్ళ మీద తప్పకుండా రికవరీస్ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి, కొంచెం సెన్సిబుల్గా చేస్తున్నా చెప్పండి. కుల్చారం సెక్రటరీలు ఎంత బాగా పనిచేసిందంటే అంత బాగా పనిచేసింది. అందులో అక్కడ ఒకే ఒక జీపీలో సెక్రటరీ 3 సార్లు మారిందట, అక్కడ తప్ప మిగిలిన అన్ని చోట్ల ప్లాంటేషన్ బాగుంది, రిజిస్టర్ అప్డేషన్ చేసుకోవడం బాగుంది, అన్నీ బాగున్నాయి. అసలు ఇక్కడ ఒక్క చోట 2 చోట్ల చప్పట్లు కొట్టించిన కదా, అక్కడ అసలు నిమిషానికి చప్పట్లే, నిమిషానికి చప్పట్లే, అంత బాగా జరిగింది. మనది కూడా నెక్స్ట్ ఆడిట్ కల్లా అట్లా మీరు అందరూ మారి చక్కగా సెక్రటరీలు ఉన్నారో లేరో, నా మాట వినకుండా పారిపోతున్నట్టు మరి అందరూ ఈ విషయాలన్నీ మీరు దృష్టి పెట్టుకొని పనిచేయాలని మరొకసారి వస్తున్నా. మీరు అందరూ మా పిల్లలు లాంటి వాళ్ళు కాబట్టి మీకు మంచి భవిష్యత్తు ఉంది ముందర. మీరు సమన్వయంతో అందరితో కలిసి పనిచేసి జాగ్రత్తగా రికార్డ్స్ మెయింటైన్ చేసి రికార్డ్స్ అన్నీ కూడా భద్రంగా అందరికీ చూపెట్టాలి. ఇది ఏ ఆడిట్ జరిగినా చూపెట్టాలి, సెంట్రల్ టీం వచ్చినా చూపెట్టాలి, స్టేట్ టీం వచ్చినా చూపెట్టాలి. కాబట్టి దయచేసి రికార్డు అయితే భద్రపరచడం దగ్గర నుంచి అన్ని, ఇప్పుడు ఇక్కడ సోషల్ ఆడిట్ అయిన తర్వాత కూడా వీళ్ళందరి దగ్గర నుంచి ఎవరెవరైతే వాళ్ళకు అప్పచెప్పినో మళ్ళీ వాళ్ళు తిరిగి తీసుకొని అవన్నీ కూడా జాగ్రత్తగా భద్రపరచుకొని ఎప్పటికీ ఆ రికార్డు భద్రంగా ఉంచాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మన జిల్లా తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపు.